నమస్తే. ఐఎమ్ డాక్టర్ శ్రీలక్ష్మి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ఈరోజు ఆయుర్వేదంలో చెప్పబడిన లశున క్షీరపాకం గురించి తెలుసుకుందాము. లశున క్షీరపాకంకు కావలసిన ద్రవ్యాలు: 1 పార్ట్ లశున, 8 పార్ట్స్ మిల్క్ అండ్ 32 పార్ట్స్ వాటర్. ఎలా తయారీ విధానం చూద్దాం. దీంట్లో మొదటగా ఒక పాత్రను తీసుకొని అందులో పాలు, నీళ్లు మరియు కచ్చాపచ్చాగా దంచిన లశునను వేసుకోవాలి. వేసి పాలు మాత్రమే మిగిలేంత వరకు ఉడికించుకోవాలి. దీనిని పరగడుపున 10 ml అండ్ ఈవినింగ్ 10 ml తీసుకోవచ్చు. దీని ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు, సయాటికా మరియు పొట్టలో ఉబ్బరంగా ఉండటము, ఇలాంటి వాటిలో వీటిని ఉపయోగిస్తాము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వేడి తత్వం ఉన్నవారు ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వెల్లుల్లి యొక్క తీక్ష్ణ స్వభావం వలన ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని డైరెక్ట్గా తీసుకోవడం కంటే కూడా పాలల్లో ఉడికించి తీసుకోవడం వలన మనకు కడుపులో మంట ఇలాంటివన్నీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.